హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. గోల్కొండ ఎక్కడంటే మామూలు ముచ్చట కాదు. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి గోల్కొండ కోట, ఎల్లమ్మ తల్లి శ్రీ జగదాంబ ఆలయం, గోల్కొండ కోట మొదటి బోనం అమ్మవారికి. ఇక్కడ మీకు క్రౌడ్ చూడండి ఎట్టున్నారు. మనం అల్లదుగో పైకి ఎక్కేయాల. రెండు ఎక్కే దమ్ము ధైర్యం నువ్వే ఇవ్వాలమ్మా. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని ప్రారంభిద్దాం. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది కానీ చూడండి, ఎందుకంటే తప్పదు. ఇలాంటివి మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఇక్కడ మనకు కనిపించే అమ్మవారు జోగిని అమ్మవారు. అంటే కొంచెం తెలుసుకుందాం, అసలు జోగిని అంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి. కాబట్టి దేవుడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళని జోగిని అమ్మవాళ్ళు అంటారు. జోగిని అంటే దేవదాసులు, దేవుని భక్తికి అంకితం అయిన వాళ్ళని అర్థం. జోగిని అంటే ఒక స్త్రీని అమ్మవారికి కళ్యాణం చేసి అమ్మవారికి పూజ నిమిత్తం ఆమెను గుడిలో ఉంచుతారు. ఆమె అలా బోనం ఎత్తుకొని అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తూ ఉంటారు. వాళ్ళని శివశక్తులు అని కూడా అంటారు. శివశక్తులు వేరు, జోగిన్లు వేరు. శివశక్తులు అంటే సిగం వచ్చి ఊగిపోతూ ఉంటారు వీళ్ళలాగానే. వాళ్ళు బోనం వాళ్ళ నెత్తి మీద ఎత్తుకొని పైన గోల్కొండ కోట దాకా చివరి వరకు అమ్మవారి దగ్గరికి అలసిపోకుండా తీసుకుపోయి, ఇంతమంది జనాల క్రౌడ్లో పాపం వాళ్ళు సిగం వచ్చినా కానీ ఆడుకుంటూ అలానే అమ్మవారిని తలుసుకుంటూ ఆ బోనం అనేది నెత్తి మీద పెట్టుకొని, సామాన్యంగా మామూలుగా నడవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పాపం అంత క్రౌడ్లో అంతమంది వాళ్ళు చూస్తుంటే అలా నెత్తిమే పెట్టుకొని ఆ పైదాకా అన్ని మెట్లు ఎక్కుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించాలంటే ఉట్టి మాటలు కదండి. ఇంక మనం మీడియా వాళ్ళు అందరూ అక్కడికి వచ్చారు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా అమ్మవారికి మొదటి బోనం సమర్పించుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు క్రౌడ్ మాత్రం బేభత్సంగా ఉన్నారండి. ఇది వచ్చేసి మనకు గోల్కొండ కోటలో ప్రధాన ముఖద్వారం అంటారు. ప్రధాన ముఖద్వారం గోల్కొండ కోట వెళ్ళిన వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కంపల్సరిగా వెళ్ళండి. ఆషాఢ మాసంలో జరుగుతున్నాయి మనకి. ఇది వచ్చేసి 4 ఆదివారాలు జరుగుతాయండి. ఫస్ట్ ఆదివారం వచ్చేసి గోల్కొండ జగదాంబ ఆలయంలో మొదటిది. అంటే నేను గురువారం వెళ్ళాను. ఆదివారం కూడా మనకి ఉత్సవాలు జరుగుతాయి. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళ ఆలయంలో 2వ ఆదివారం, లాల్ దర్వాజాలో 3వ ఆదివారం, సరూర్ నగర్ కట్టమైసం దగ్గర 4వ ఆదివారం. ఇలా 4 ఇట్లు జరుగుతాయి. మీడియా వాళ్ళు అడుగుతున్నారు చూడండి, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అమ్మవారికి, ఆమెకు సిగం వస్తే ఇలా అడిగి కనుక్కుంటూ ఉంటారు. నా సైడ్ బ్యాక్ సైడ్ మీకు చూపిస్తున్నా కదా, మొత్తం వ్యూ అది. ఇది కొండ ఎక్కి దిగాక మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఒకసారి మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి వీడియో పెట్టాను. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. నేను ఎప్పుడో 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా వెళ్దామని చెప్పేసి వెళ్ళలేకపోయాను. ఈసారి అమ్మవారి దయ వల్ల మొదటిసారి అలా కలిసి వచ్చింది. అమ్మవారు అలా తీసుకెళ్ళిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎక్స్ప్లోర్ చేశాను. తర్వాత ఇది మెట్లు ఎక్కిన తర్వాత మనకి వీడియో తీశాను మీకు చూపిద్దామని. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి మనకి. నేను అక్కడ కూర్చున్నాను కదా, అక్కడ నుంచి మనకి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మనకి వేప చెట్టు ఉంటుందండి. అక్కడ నాగమ్మ తల్లి దేవత ఉంటుంది. ఇది లెంత్ ఎక్కువైపోయింది మీకు చూపిద్దామంటే, అందువల్ల నేను కట్ చేసి చూపిస్తున్నాను. షార్ట్లో పెడతాను మొత్తం. వేప చెట్టు కింద నాగమ్మ తల్లి దగ్గర ఉంటుంది. అక్కడ పూజలు చేసి మనం బోనం ఎత్తుకుంటారు. చింత చెట్టు కాంచి ఇక్కడ మనకి చింత చెట్టు అని ఉంటుంది. వెళ్ళిన అందరికీ ఐడియా ఉంటుంది. వెళ్ళకపోయిన వాళ్ళ కోసం చెప్పే ఇన్ఫర్మేషన్ ఇది. చింత చెట్టు దగ్గర మెట్ల కాడ చింత చెట్టు అని అంటారు. అక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి మనకి. 600 నుంచి 700 మెట్లు, ఇంకెక్కువే ఉంటాయి. పెద్దగా ఉంటాయి మెట్లు. జాగ్రత్తగా చూసుకొని ఎక్కాలి ప్రతి ఒక్కళ్ళు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నా సజెషన్ ఏంటంటే, కొంతమంది తినకుండా ఎక్కుతుంటారు. అలాంటివి చేయమాకండి. షుగరు, బీపీ అలాంటి ఉన్నోళ్ళు మాత్రం కంపల్సరీగా తినేసి వాటర్ బాటిల్ తీసుకెళ్ళటం బెటరు. మెట్లు చాలా పెద్దగా అనిపిస్తాయి కాబట్టి, అవేదో మెట్లు కనపడటానికి కౌంటింగ్ 700-800 మెట్లు ఉంటాయి, కానీ చాలా పెద్దగా ఉండటం వల్ల ఇవి చాలా ఎక్కువ కౌంటింగ్కి వెళ్ళిపోతాయి. ఓకే, మనం ఈ గోల్కొండ కోట గురించి చూసుకుందాం. ఈ మెయిన్ గేట్ నుంచి బయటకు పోతే మనకు చప్పట్ల మండపం అని ఉంటుంది.
ఇది వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేను వెళ్ళిన ప్రతిసారి కంపల్సరీగా అక్కడ చప్పట్లు కొడతాను. చప్పట్లు కొడితే ఏమైందంటే ఈకో సౌండ్ సిస్టమ్ వల్ల పైకి వినపడుతుంది. అంటే మనం కింద చప్పట్లు కొడితే పైన పైన ఉన్న వాళ్ళకి వినపడుద్ది. అంటే అప్పట్లో ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళు ఎక్కకుండా పైన వాళ్ళు అలర్ట్ కావడానికి ఆ చప్పట్లది ఏర్పాటు చేశారని చెప్పేసేస్తారు. అది ఇకో సౌండ్ సిస్టమ్ వల్ల అలా వినపడుతుందని అంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ భక్త రామదాసు చెరసాల కూడా ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది కూడా నేను మీకు షార్ట్ రూపంలో చూపిస్తాను. ఆయన్ని అక్కడ చెరసాలలో బంధించారని చెప్పేసి, ఆ చెరసాలలో బంధించిన తర్వాత మనకి పురాణాలు తెలిసిందే. రామోజీ లక్ష్మోజీ అని వచ్చేసి వాళ్ళు తానిషాకి కనపడి కలలో కనిపించి రుసుము చెల్లించినట్లు, తెల్లవారేసరికి ఆ రుసుము నిజంగానే ఉండి ఆయన్ని బంధించిన ఆయన్ని తీసేసిన అప్పటి నుంచి రిలీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది, పురాణాల్లో ఉంటుంది. ఇక్కడ మనకు మెట్లు పూజ మెయిన్, ఇది పసుపు రంగులో కనిపిస్తుంది చూసారా, అవన్నీ మెట్లు పూజ చేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు మెట్లు పూజ చేసుకుంటా, అంటే మొక్కుకున్న వాళ్ళు పైదాకా అలా మెట్లు పూజ చేసుకుంటా కుంకుమార్చన అలా చేసుకుంటూ పైకి వస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మన ముందు బోనాలు వెళ్తున్నాయి కదా, మనం మామూలుగా నడవాలంటేనే నడవలేము, కానీ వాళ్ళు చూడండి బోనాలు ఎత్తుకొని ఎంత శ్రద్ధతో అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కళ్ళు ఎలా వెళ్తున్నారు. అదే అండి చెరసాల అని చెప్పే కదా, ఇప్పుడు మీకు కిటికీ వెళ్ళిపోయింది కదా, అదే చెరసాల. దాన్ని షార్ట్ రూపంలో చూపిస్తాను మీకు. మన భక్త రామదాస్ గారిని చెరసాలలో ఉంచింది అదే. ఇంకా మనం అంత పైకి వెళ్ళిపోవాలి. చూడండి క్రౌడ్ మాత్రం ఎంత దారుణంగా ఉన్నారు, క్రౌడ్ విపరీతంగా ఉన్నారు. ఇంక ఇతను చూడండి బొట్లు పెడుతున్నాడు. ఇలా చాలామంది మొక్కుకొని అలా ప్రతి ఒక్కదానికి బొట్టు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. నేను కింద కూడా చాలామందిని చూశాను. మనం మామూలుగా ఎక్కడానికే ఫీల్ అయిపోతున్నాం, వాళ్ళేమో నెత్తి మీద అయి పెట్టుకొని ఎక్కేవాళ్ళు ఉన్నారు, ఇలా మెట్టుకి బొట్లు పెట్టుకొని ఎక్కేవాళ్ళు ఉన్నారు. భక్తి అనేది మనసులో ఉంటే ఏదైనా చేయగలం అనడానికి నిదర్శనమేమో బహుశా ఇది. 1813 సంవత్సరంలో పేగువాది వచ్చినప్పుడు 16,000 మంది చనిపోయారంటండి. అప్పుడు రాజు అమ్మవారికి మొక్కుకొని మూసీ నదిలో పసుపు కుంకుమ ఇచ్చి మొక్కుకున్నాడంట. అలా మొక్కుకున్నప్పుడు ఆ మహమ్మారి నుండి బయటపడ్డామని చెప్పేసి బోనాలకు ప్రకటించుకున్నారని చెప్పి అంటూ ఉంటారు గోల్కొండ కోటలో. అది 1914 సంవత్సరంలో కూడా మళ్ళీ ప్లేగు వ్యాధి వచ్చిందంట. అప్పుడు ఉజ్జయిని మహంకాళిలో టెంపుల్లో మొక్కుకొని అక్కడ కూడా బోనాలు సమర్పిస్తా అని చెప్పేసి అనుకున్నారంట. అక్కడ పరిచయమైన ఫ్రెండ్ తన నేను తీస్తానులే నువ్వు చూడు, నేను తీయమంటే తీస్తాను అంటున్నాడు. అవసరం లేదులే అని చెప్పాను. గోల్కొండ ఇక్కడంటే మామూలు ముచ్చట కాదు, చెమటలు వచ్చేస్తున్నాయి అంతే. ఆ దమ్ము ధైర్యం అమ్మవారేస్తుంది. మొదటి బోనం కదా, జనాలు బేభత్సంగా వచ్చేసారు. ఇక్కడ నేను చూసేదంటే పక్కన బావి ఒకటి ఉందండి, అంటే అప్పుడు రాజులు కట్టేవాళ్ళు అనుకుంటా, కట్టుకున్నారనుకుంటా బహుశా. అసలు సిటీ చూడండి ఎట్లా కనిపిస్తుంది అసలు. అంత హైట్ మీద నుంచి బాబా ఎంత బాగుంది, సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది అసలు. చూడండి ఎంత బాగుందో అసలు. జూమ్ చేస్తున్నా చూడండి, చిన్న చిన్న పెట్టగోడల్లాగా కనిపిస్తున్నాయి బిల్డింగ్లన్నీ. అసలు సూపర్గా ఉంది, ఎక్సలెంట్ అసలు. జనాలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అటు అమ్మవారిని చూసినట్టు ఉంటుంది, మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి చోట వాటర్ క్యాన్లు, ఫుడ్ అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇంకా మనం బ్యాక్ సైడ్ ఇంకా పైకి వెళ్ళిపోవాలి, సగం దూరం వచ్చేసామంతే. రెస్ట్ తీసుకున్నామని ఒక 5 minutes ఆగాను. ఇంకా హాఫ్ కూడా ఎక్కలేదు మనం, ఇంకా పైకి వెళ్ళిపోవాలి. అప్పట్లోనే అంత ప్లానింగ్తో కట్టారంటే అంత ప్లానింగ్తో కట్టారండి. ఈ గోల్కొండ కోట ఎక్కి చూస్తే మొత్తం సిటీ మొత్తం మనకు కనిపిస్తుంది. ఆషాఢ మాసం కాబట్టి ఆ గురువారం నుంచి ఫస్ట్ పూజ అమ్మవారికి స్టార్ట్ అయింది. ఇది గురువారం రోజు తీసిన వీడియో, నేను మీకు నెక్స్ట్ డే అంటే శుక్రవారం రోజు పోస్ట్ చేస్తున్నాను నేను. ఇంకోటండి, బంగారు బోనం చేపిస్తారండి. దేవాదాయ శాఖ మినిస్టర్ కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు గురువారం రోజు. ఇంకోటి ఇక్కడ పోతురాజు విన్యాసాలు మెయిన్గా ఉంటాయి.
200 మంది పోతురాజులతో విన్యాసాలు చేపిస్తూ ఉంటారు. 20 మంది కులవృత్తుల వారు బొట్లు పెట్టి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారంట. జగదాంబ, మాంకాలమ్మ తల్లులకు సమర్పిస్తారు. ఎల్లమ్మ తల్లి అంటే జగదాంబ తల్లి చెల్లెమ్మ, అంటే మాంకాలమ్మ, ఎల్లమ్మ తల్లి చెల్లెమ్మ మాంకాలమ్మ వెనక వైపు ఉంటుంది. వెనక వైపు కూడా మీకు చూపిస్తాను. మెయిన్ హైదరాబాద్కు వచ్చిన ప్లేగు వ్యాధి చెప్పుకున్నాం కదా, ఆ తగ్గించింది ఈ మాంకాలమ్మ తల్లే. అంటే ఈ మాంకాలమ్మ తల్లి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుందండి. మనకి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్. అమ్మ అంట కొండను జరపవద్దని చెప్పి అని అన్నారంట. స్వయంభూ వెలిసిన అమ్మవారు ఇక్కడ మాంకాలమ్మ తల్లిగా చెప్పుకుంటారు. అమ్మవారు మనకి సింహం మీద కనిపిస్తారు, సింహవాహనం మీద కనిపిస్తారు మనకి. పట్టు చీర, కాసుల పేరు నల్ల మాంకాలమ్మకి చేపిస్తున్నారు అని చెప్పేసి సమాచారం. 9 వారాల పాటు ఇక్కడ ఇలా జరుగుతుంది. 9 చివరి పూజ మళ్ళీ ఇక్కడే ఉంటుందని మీడియా ద్వారా నేను అక్కడ మీడియా వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే జోగినీలు, శివశక్తులు, పోతురాజులు. ఇంకోటండి, మనం మర్చిపోయాం, పోతురాజుల గురించి చెప్పుకోలేదు కదా. పోతురాజులు గ్రామ దేవతకి సోదరిగా భావిస్తారు. ఊరేగింపు సమయంలో ముందుగా నడిచేది వాళ్ళేనండి. అంటే ప్రొటెక్షన్ టైప్ అనమాట. ఇంకా టెంపుల్ మెట్లు వచ్చేసే దగ్గరికి వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ చాలా దూరం ఉందండి బాబు. ఒక దగ్గరగా 1 అవర్ 1.5 అవర్ ఉంది వీడియో. ఎడిట్ చేసి 14 మినిట్స్కి తీసుకొచ్చాను. ఎందుకంటే మీరు అంతకన్నా ఎక్కువ చూడలేరు. చూసినా మీకు అది బాగా బోర్గా ఫీల్ అవుతారు. మెయిన్ ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమేమి చూడాలి, మెయిన్గా ఎక్కడికి వెళ్ళాలి, ఇలాంటి టైంలో వెళ్తే మనకు టైం సేవ్ అవ్వాలి. అమ్మవారిని చూడటానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప మిగతా వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగే అమ్మవారి ఉత్సవాల్లో మనం కంపల్సరీ వెళ్ళి అమ్మవారి కృపకు పొందుకోవాలనేది ఒక చిన్న ఇది. అగోండి ఆమె శివశక్తి అంటారు. శివశక్తికి ఆమెకి సిగం వచ్చింది కదా, సిగం వచ్చింది. ఇలా అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు సిగం వచ్చినప్పుడు ఆమె అలా ఏమన్నా అడిగితే మనకి చెప్తారండి. ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేయాలి, పరిహారాలు ఏంటి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనకి చెప్తూ ఉంటారు. సిగం అంటే తెలుసే కదా, దేవుడి ఒంటి మీదకి వస్తారని అంటారు. అమ్మవారి శివస్వరూపం కాబట్టి, శివశక్తి స్వరూపం కాబట్టి వారిని అలా పిలుస్తూ ఉంటారు. శివశక్తిగా పిలువబడుతుంటారు వాళ్ళు. పసుపు కుంకుమ విరివిగా వాడటం వల్ల రోగాలు రాకుండా ఉంటాయి. మెయిన్ మనకి ఏంటంటే లస్కర్ అంటారు. లస్కర్ అంటే ఏంటంటే సేనా సమూహం. ఈ సేన అంటే అందరం కలిసి మనం అమ్మవారిని మొక్కుకుంటే లస్కర్ బోనాలు అంటారు. తెలిసింది కదా, లస్కర్ బోనాలు అనేది మెయిన్. లస్కర్ అంటే ఏంటంటే సేనా సమూహం అని అంటుంటారు. పసుపు కుంకుమ విరిగా వాడుతుంటారు. వేడి ఎక్కువ అవటం వల్ల మనకు వచ్చేవి తట్టు, పొంగు అలాంటి వాటిని ఈ పసుపు కుంకుమలో ఎక్కువగా వాడి బోనాల్లో సమర్పించుకోవటం వల్ల అమ్మవారి కృప వల్ల ఈ చింతపండు రసాయనాలు అవి కూడా ఎక్కువగా మనం బోనాల్లో సమర్పించుకుంటూ ఉంటాము. తర్వాత వేప మండలతో వాటర్ ప్రోక్షించుకోవటం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఈ వ్యాధి బాధల నుంచి అమ్మవారు మనం తొలగిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముకుంటూ ఉంటారు. అదిగోండి అమ్మవారి దగ్గరకు వచ్చి నేను వీడియో తీయలేదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అమ్మవారి కృపకు బాధ్యులు, అంటే అమ్మవారి కృపని పొందుకోవాలనేది నా యొక్క తాపత్రయం. సంవత్సరానికి ఒకసారి జరిగేది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి, అమ్మవారిని ఆరాధించండి, చేసుకోండి. అవును, మీకు చూపిస్తున్న బ్యాక్ సైడ్ ఒక మెట్లు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి వెళ్ళేటప్పుడు. కొండ చూడండి ఎంత బాగుందో అక్కడ అసలు. కిలా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ రాజేష్ నాయుడు.